హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీ మెంటరింగ్. సో కొంచెం బిజీగా ఉండి క్లాస్ కంటిన్యూ చేయలేదు. సో ఈ వీక్ నుంచి నో ప్రాబ్లం, డైలీ మీకు ఎస్ఎస్సి సంబంధించి బోర్డ్ వైజ్ 2 days అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. ట్రిగ్నోమెట్రీలో ఫస్ట్ ఎక్సర్సైజ్, ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ టాపిక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్. సో అంతకుముందు ఒక ప్రాక్టీస్ చేయమని ఇచ్చాను, వాటికి ఆన్సర్స్ ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. అండ్ ఇంకో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి వచ్చింది. May 4th నుంచి June 10th వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే దానికి సంబంధించిన డేట్ షీట్ అఫీషియల్గా ఇంకా రిలీజ్ చేయలేదు. ఒక ఫేక్ డేట్ షీట్ అయితే సర్క్యులేట్ అవుతుంది, దాన్ని నమ్మద్దండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని కావాలంటే డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, cbsc.nic.in cbsc.nic.in. లేదు అకాడమిక్స్కి సంబంధించి cbsc.nic.in. సో ఈ వెబ్సైట్లోకి వెళ్తే సరిపోతుంది, అంటే దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు డేట్స్ అనేది. లేదు సో ఒకవేళ అఫీషియల్గా రిలీజ్ అయితే డెఫినెట్గా మన ఛానల్ నుంచి అయితే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే చిన్న రిక్వెస్ట్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఫ్రీ క్లాసెస్. సో ఆల్రెడీ దీని పర్పస్ ఏంటి అనేది చెప్పాను. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఛానల్కి, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ మీ రిక్వైర్మెంట్ ఏది ఉన్నా కూడా కామెంట్ చేయండి, దానికి తగ్గట్టు క్లాసెస్ అయితే డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ క్వశ్చన్లో మీకు ఇచ్చిన దాంట్లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఇచ్చారంటే, in a right angle triangle ABC, 8 centimeters, 15 centimeters and 17 centimeters are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A and tan A. అంటే మనకి సైడ్స్ ఇచ్చారు, సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అడిగారు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ రాసుకుంటే AB ఈక్వల్ టు given as 8 centimeters, AB is 8 centimeters and BC is 15 centimeters and CA is, CA అన్న AC అన్న ఒకటే, AC అని కూడా ఇవ్వచ్చు, 17 centimeters. అయితే ఫైండ్ sin A, ఫైండ్ sin A, cos A and tan A. సో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC అని అన్నారు కాబట్టి, సో లాంగెస్ట్ సైడ్ ఏది ఉందో చూడండి, సిఏ ఉంది కదా. సో దీనికి ఆపోజిట్ ఉన్నది 90 degrees, ఇది గుర్తుపెట్టుకోండి. లాంగెస్ట్ సైడ్ ఏది ఉంటుందో దానికి ఆపోజిట్ ఉన్నది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎప్పుడు లాంగెస్ట్ సైడ్, హైపోటెన్యూస్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్ ఎప్పుడు 90 degrees. సో యాంగిల్ బి ఈజ్ 90 degrees. ఇది ఎందుకు తెలియాలి సార్ అంటే, ఇది తెలిస్తేనే కదా మనం అడ్జసెంట్ సైడ్ ఏంటి, ఆపోజిట్ సైడ్ ఏంటి అనేది తెలిసేది మనకు. సో మనకు అడిగింది సైన్ ఏ కాబట్టి యాంగిల్ ఏతో చూడండి. సో సైన్ ఏ అడిగారు. బై డెఫినేషన్ సైన్ ఏ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ టు ఏ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ సైడ్ టు ఏ. ఆపోజిట్ సైడ్ టు ఏ ఏంటి, బీసీ. బీసీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకు, 15 centimeters. ఏబీ వాల్యూ 8 centimeters, ఇది 17 centimeters ఇచ్చారు. సో ఆపోజిట్ సైడ్ టు ఏ కాబట్టి 15 బై హైపోటెన్యూస్ వాల్యూ 17. ఇంకా ఇది సేమ్ యూనిట్స్ కాబట్టి సో ఆ రేషియోకి యూనిట్స్ ఉండవు, రేషియో డజంట్ హ్యావ్ ఎనీ యూనిట్స్. సో 15/17. సిమిలర్లీ కాస్ ఏ అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ టు ఏ. సో ఇక్కడ ఏ యాంగిల్ అయితే అడుగుతున్నారో బాగా గమనించండి, ఇక్కడ ఏ యాంగిల్ అయితే అడుగుతున్నారో ఆ యాంగిల్కే మనం చేస్తాం. ఈ యాంగిల్ లేకుండా జస్ట్ సైన్ లేదా కాస్ అనే ఈ వర్డ్స్ ఉంటే వాటికి ఎటువంటి మీనింగ్ ఉండదు. సో వీటికి సైన్ ఏ అనే మీనింగ్ ఉండాలి అంటే సైన్ పక్కన ఏ ఉండాలి, కాస్ ఏ అని మీనింగ్ ఉండాలంటే కాస్ పక్కన ఏ ఉండాలి, ఏ ఇన్ ద సెన్స్ యాంగిల్ ఉండాలి. సో ఈ వర్డ్స్ అన్నీ ఒక యాంగిల్తో అసోసియేట్ అయితేనే, అంటే కలిపి ఉంటేనే వాటికి ఒక మీనింగ్ ఉంటుంది, అంటే వాటినే మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియో అంటాం. ఇలా యాంగిల్స్ లేకుండా ఊరికే ఈ వర్డ్స్ రాసి వాటికి మీనింగ్ చెప్పండి అని అంటే అది రాంగ్. సైన్ ఏ అంటే సింపుల్గా చెప్పాలంటే సైన్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్. Sin A is not equal to sin.
మనకి ఎప్పుడు విత్ యాంగిల్తోనే చూడాలి. సో అడ్జసెంట్ కాస్ ఏ అన్నారు కాబట్టి అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్. సో 8 అడ్జసెంట్ సైడ్ టు ఏ అంటే ఏబి అంటే ఇక్కడ నేను ఇది కూడా రాస్తా. సో బీసీ బై ఏసీ, ఇక్కడ ఏబి బై ఏసీ అలా సిఏ ఎలా అయినా రాసుకోవచ్చు. సో 8/17. లాస్ట్ tan ఏ అడిగారు. సో tan ఏ అంటే మనకు తెలుసు కదా, cos ఏ బై sin ఏ అని అన్నా రాయొచ్చు, లేదా ఆపోజిట్ సైడ్ టు ఏ బై అడ్జసెంట్ సైడ్ టు ఏ అని అన్నా రాయొచ్చు. ఆపోజిట్ సైడ్ టు ఏ బై అడ్జసెంట్. ఇదంతా మీరు వింటూ నోట్ చేసుకోండి, అర్థం చేసుకొని తర్వాత నోట్ చేసుకోండి. ఆపోజిట్ సైడ్ టు ఏ బై అడ్జసెంట్ సైడ్ టు ఏ. ఆపోజిట్ సైడ్ టు ఏ ఏంటి 15, అడ్జసెంట్ సైడ్ టు ఏ ఏంటి 8. సో 15/8 ఇది ఆన్సర్. sin ఏ cos ఏ tan ఏ అడిగారు. సో దీనిలోకి మీరు ఇవే కాకుండా అవి కూడా కనుక్కోవచ్చు. కొసీకెంట్ ఏ, సీకెంట్ ఏ, కాట్ ఏ, వీటి రెసిప్రోకల్స్ వాల్యూస్ ఏమొస్తాయో మీరే చేయండి. సో నేను ఇప్పుడు ఈ క్వశ్చన్కి యాడ్ చేసేది ఏంటంటే ఇదే క్వశ్చన్లో యాడ్ చేస్తున్నాను. సో ఫైండ్ ద రెసిప్రోకల్స్ అంటే ఈ క్వశ్చన్లో మీరు ప్రాక్టీస్ లాగా చేసుకోవాలంటే ఫైండ్ కొసీకెంట్ ఏ, సీకెంట్ ఏ అండ్ కాట్ ఏ. ఇది మీరు ప్రాక్టీస్. సో ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ప్రాక్టీస్ లాగా యాడ్ అవుతుంటాయి. సో ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు జస్ట్ ట్రై చేయండి, రాకపోతే డెఫినెట్గా కామెంట్ చేయండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు అర్థం అవ్వలేదు అని. డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 2 days మాత్రం ఎస్ఎస్సి బోర్డుకి ఉంటుంది, అంటే 1 weekలో 2 days ఎస్ఎస్సి బోర్డు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ 2 days సిబిఎస్ఈ వాళ్ళకి అండ్ 2 days ఐసిఎస్సి వాళ్ళకి. అండ్ ఇంకో విషయం, మీకు ఆల్రెడీ స్కూల్స్లో రన్ అవుతుండొచ్చు. సో బట్ ఇదేంటి అని అంటే మళ్ళీ మీకు ఒకసారి రివిజన్ లాగా, లేదా ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే స్లోగా విని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, క్లాస్లో కొంచెం ప్రాబ్లం ఉన్నా ఇలా అలా అలా అనమాట. దిస్ ఇస్ ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మీకు టెక్స్ట్ బుక్లో? సెకండ్ క్వశ్చన్, the sides of a rectangle triangle PQR. సో ఇప్పుడు PQR అని ఇచ్చారు కాబట్టి మనం మార్చుకుందాం. PQR అనేది ఇచ్చారు ట్రయాంగిల్, రెక్టాంగిల్ ట్రయాంగిల్. సో అది మార్చుకుందాం. సో యాంగిల్ Q is 90 degrees అని వాళ్ళే ఇచ్చారు. సో PQR, ఇక్కడ కూడా ట్రయాంగిల్ మారిపోతుంది. PQR ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? PQ equal to 7 centimeters. సో PQ equals to, ఈ డేటా అంతా మీరు రాయాలి, నేను రాస్తున్నాను, బట్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది గివెన్ డేటా అనేసి ఆన్సర్లో కూడా రాయాలి. ఇదంతా నేను రాస్తున్నది గివెన్ డేటా అని క్వశ్చన్ చదువుతున్నాను, ఇక్కడ రాస్తున్నదంతా ఆన్సరే. ఇన్ రెక్టాంగిల్ ట్రయాంగిల్ PQR, PQ equal to 7 centimeters అండ్ QR equals to 25 centimeters అండ్ యాంగిల్ Q equals to 90 degrees. ఇదంతా ఇచ్చారు. అయితే ఫైండ్ tan Q అండ్ tan R. tan Q ఫైండ్ అవుట్ చేయాలి, tan R ఫైండ్ అవుట్ చేయాలి. ఏమడిగారు మనకు? tan Q ఫైండ్ అవుట్ చేయాలి, tan R ఫైండ్ అవుట్ చేయాలి. దాని తర్వాత మనకు tan Q మైనస్ tan R వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో tan Q కావాలి అని అంటే QR అనేది, QR ఇచ్చారు, PQ ఇచ్చారు. సో మనం డైరెక్ట్గా ఇంకా tan Q tan R కాబట్టి హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే Q అనేది 90 degrees ఇచ్చారు కాబట్టి PR బికమ్స్ ది హైపోటెన్యూస్. సో సో దీనికి tan Q ఫైండ్ అవుట్ చేయాలి. సో tan Q ఈజ్ ఈక్వల్స్ టు, మనకి ఇక్కడ tan Q కదా, tan Q మైనస్ tan R ఉండదు, tan P మైనస్ tan R ఉంటుంది. మేబీ క్వశ్చన్ రాంగ్ ఇచ్చుంటారు. tan Q మైనస్ tan R అనేది నాట్ పాసిబుల్, tan P ఉంటుంది. క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు, మార్చుకోండి. సో tan P ఉంటుంది, సారీ. tan Q అయితే
మీకు ఇంకా వాల్యూసే తెలియదు, ఎలా రాస్తారో? tan Q 90 కదా. సో క్వశ్చన్ రాంగ్, ఇది మాడిఫై చేసుకోండి. tan P ఈక్వల్స్ టు, tan P అన్నప్పుడు మనకేంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో QR అనేది ఎంత వచ్చింది మనకు, 25 ఉంది, అండ్ PQ అనేది 7 ఉంది. సో tan P అంటే ఆపోజిట్. సో 25 బై, అంటే నేను ఇక్కడ రాస్తా, QR బై PQ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25/7. అండ్ ఇంకొకటి tan R అడిగారు. సో tan R అన్నప్పుడు కూడా ఆపోజిట్ సైడ్, PQ బై QR విచ్ ఈజ్ ఈక్వల్ టు 7/25. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, tan P మైనస్ tan R, tan P మైనస్ tan R విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 25/7 మైనస్ 7/25. సో ఎల్సిఎం చేసేస్తే 25 into 25 625 మైనస్ 7 into 7 49 బై 7 into 25 అంటే 175 వస్తుంది. మీరు క్యాలిక్యులేట్ కూడా చేసుకోవచ్చు. సో 15లో 9 పోతే 6, అండ్ 11లో 4 పోతే 7, అండ్ 576/175 ఇస్ ది ఆన్సర్. క్వశ్చన్ రాంగ్ ఇచ్చారు, ఇది మార్చుకోండి, క్వశ్చన్ రాంగ్ ఉంది. ఇక్కడ Q ఉండకూడదు, P ఉండాలి. అండ్ థర్డ్ క్వశ్చన్ అనేది ట్రై ఇట్ యాజ్ ప్రాక్టీస్. సో థర్డ్ క్వశ్చన్, ట్రై ఇట్ యాజ్ ప్రాక్టీస్. సో క్వశ్చన్ నెంబర్ 3 యాజ్ ప్రాక్టీస్. నెక్స్ట్ సెషన్లో 4th 6th 7th చెప్తాను. సో మిగిలినవి ప్రాక్టీస్. సో 4th 6th 7th చెప్తాను, మిగిలినవి ప్రాక్టీస్. సో స్లోగా వెళ్దాం. సో మీరు ఒకవేళ టైం పెంచండి, ఎక్కువసేపు చెప్పండి అంటే నేను కంటిన్యూ చేస్తాను. బట్ ఇప్పుడైతే ఒక వీడియో 15 to 20 minutes ఉంటుంది. ఎందుకంటే స్లోగా లర్న్ చేయడం బెటరు, నా సజెషన్. లేదు మేము ఎక్కువసేపు వినగలము, మీరు వీడియో అప్లోడ్ చేయండి, కొంచెం ఎక్కువ సబ్స్క్రైబ్ చెప్పండి, లైవ్లో మేము వింటాము అని అంటే దాన్ని బట్టి నేను ఎక్కువ సమ్సే ఒక్కొక్క వీడియోలో ప్రొవైడ్ చేస్తాను, సింప్లిఫికేషన్, దాన్ని సాల్వ్ ఎలా చేయాలి, దాని కాంటెంట్. సో ఇది ఇవాల్టి వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్, అండ్ డెఫినెట్లీ ఈ ఛానల్ నుంచి మాత్రం మీరు డెఫినెట్గా నేర్చుకుంటారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ ద క్వాలిటీ ఈజ్ అష్యూర్, క్వాలిటీ మాత్రం తప్పకుండా ఉంటుంది. సో స్లో లెర్నర్స్కి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మోడల్ వైజ్ ఒక్కొక్క కాన్సెప్ట్ స్లోగా చెప్తాం కాబట్టి, అండ్ ట్యూషన్కి వెళ్ళాల్సిన పని ఉండదు. అండ్ మీకు డౌట్ ఉన్న ప్రతిసారి రికార్డ్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా ఎక్కడ డౌట్ ఉంటే మళ్ళీ వినొచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వినొచ్చు. సో ఆ ఫెసిలిటీ దీంట్లో ఉంటుంది. అండ్ సిబిఎస్ఈకి చెప్పినా ఐసిఎస్సికి చెప్పినా కొన్ని సిమిలర్ టాపిక్స్ ఉంటాయి, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో. అవి మీకు కూడా ఎస్ఎస్సి బోర్డు వాళ్ళకైనా సిబిఎస్ఈకైనా ఏ బోర్డు అయినా సరే కొన్ని టాపిక్స్ సిమిలర్గా ఉంటాయి. అవి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అందరికి యూజ్ అవుతాయి. బట్ సో ట్రై టు ఫాలో ఎవ్రీ డే. ఫిజిక్స్ మీకు రిలవెంట్ టాపిక్ అని ఉంటే మాత్రం ఫాలో అవ్వండి. సో ఇది ఎస్ఎస్సి రిలేటెడ్ ఇది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టూ వీడియోస్ సిబిఎస్ఈ వాళ్ళకు ఉంటాయి, ఆ నెక్స్ట్ 2 వీడియోస్ ఐసిఎస్సి రిలేటెడ్. బట్ ఏదైనా వీడియోలో అందరికీ కంబైన్డ్గా ఉంటే నేను ఇక్కడ రాస్తాను అనమాట, అందరికీ కంబైన్డ్గా ఉంటే అది రాస్తాను. సో hope this video is helpful to all the guys who are preparing for board exams. Thank you so much.